అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సంఘంగా ఈ రోజున మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సుభాష్ గారి ఆధ్వర్యంలో. ఈవేళ మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి సందర్భంగా మనం మంది పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఇదంటే ఇది ఉభయ రాష్ట్రాల కార్యక్రమం. ఇవాళ సప్తమ తల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైనటువంటి గొప్ప కార్యక్రమం. ఏం చేయాలంటే ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఇవాళ మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిచినప్పుడే మనం సాధించుకోవచ్చు చెప్పేసి మరి పెద్దలు ఇందాక చాలా మంది చెప్పారు. ఈవేళ చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఇందులో చాలా పెద్దలు చెప్పడం జరిగింది. ఇవాళ ఒక కట్టా సింహాచలం గురించి చెప్పారు, ఐఏఎస్. ఇందాక కొప్పిశెట్టి ఆవిడ పేరు కూడా చెప్పారు. ఇందాక ఇంకో మేడం గారి గురించి కూడా చెప్పారు. ఇవాళ అందరూ కూడా ఇవన్నీ కూడా చదువు వల్లే మనం అవన్నీ సాధించుకోవచ్చు అని చెప్పే విషయాన్ని మనం అందరం కూడా ముఖ్యంగా యువత అందరూ కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదే విధంగా రాజకీయంగా మనం ముందుకెళ్ళాలి, సామాజికంగా ముందుకెళ్ళాలి. ఇవాళ ఆర్థికంగా కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, రాబోయే రోజుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం 34% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. మరి ఏదైతే ఇవాళ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ మనకు సామాజికంగా ప్రతి గ్రామాల్లో, మండలంలో, జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా మన సామాజిక ఎక్కువ ఉంది. ఇవన్నీ మనం పోటీ చేసి గెలవాలంటే మనం ఒక్కరి వల్ల మాత్రం కాదు, ఇతర సామాజిక వర్గాలను కూడా మనం కలుపుకుని ముందుకెళ్తే మనం రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మనం రాజకీయంగా పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మన సంఘాన్ని, మన సంఘంలో ఉన్న పేద వర్గాల వారిని ఈవేళ మనం పైకి తీసుకురాగలుగుతామని చెప్పి ఈ సూత్రాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి. చదువు వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా ఈ సూత్రాన్ని కూడా గుర్తించుకోవాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, 3 రోజుల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను. సత్యం గారు బ్రదర్ చిన్నబాబు గారు ఈవేళ మరి మంత్రి గారు, నా నాన్నగారు, మీ అందరికీ కూడా తెలుసు. వారిద్దరూ కూడా ఏదైతే ఉభయ రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి శెట్టిబలిజ సోదరిమణునికి అందరికీ కూడా ఏ ఒక్క మనిషి కూడా భోజనం చేయకుండా వెనక్కి వెళ్ళకూడదని రాత్రి పగలు ఇక్కడే దగ్గరుండి వండిస్తూ ఉన్నారు. ఇవాళ మన అందరం కూడా ఇవాళ వారికి కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉందని చెప్పి వాసంశెట్టి సుభాష్ అనే నేను వాసంశెట్టి సుభాష్ అనే నేను అనడానికి ఒక ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటు వేసి గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఒక్క వన సమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. 2022లో అల్లర్ల కేసుల నిమిత్తం అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుతుంటే ఆ
కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరి వద్దకే వచ్చి అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు 350 మంది ఉంటే వేల తరబడి పారిపోయారు. ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసుల్లో ఎట్టేయటం. ఇంకా కొంతమంది మన కులంలోనే కొంతమంది వాళ్ళకి పన్నోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు ఇచ్చి లోపడేయించడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా మంది 100 రోజులు జైలు గడిపి 110 రోజులు జైలు గడిపి బయటకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు, అన్న ఎందుకు పుట్టాము ఈ కులంలో, అనవసరంగా పుట్టామన్న మాట ఆ రోజు అన్నారు. ఎందుకే కేకలేస్తారు? ఆ మాట కేకలేవలసిన పని ఉందా? అయితే ఆ రోజున కాదు, మన కులం మన వెంట ఉంటుంది, మనని అమాయకులని నమ్ముతుంది, కానీ పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ వన సమారాధన పెడదాం, ఖచ్చితంగా జనాల మధ్యకి వెళ్దాం, వాళ్ళు మీరు అందరూ మనోధైర్యాన్ని ఇస్తారని, ఒక ఓదార్పుని ఇస్తారని చెప్పి మేము ఆ రోజున శెట్టిబల్లి వన సమారాధన జరుపుతూ ఉంటే కొంతమంది నాయకులు మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పెట్టడం, అక్కడ యువత ఆ రోజు చేతిలోకి తీసుకుంది ఐక్యతని. అటు ఎటు వెళ్లకుండా ఇక్కడ పెట్టినప్పుడు 2022లో సుమారు 50,000 మంది దాటి వచ్చి మొత్తం ఒక అమాయకంగా ఇరుక్కున్న కేసులు ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అవునా కాదా? అవునా కాదా? నేను చాలా అదృష్టవంతుడిని ఈ కులంలో పుట్టాను. ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రత్యేకించి ఎందుకంటున్నానంటే, గతంలో మా తాతయ్య గారి కోరిక ఓ చైర్మన్ చెయ్యాలని. ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు. ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో ఒకరు చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నా తల్లి గారిని ఎప్పుడు బయటికి రాని నా తల్లిని బయటికి తీసుకుని వచ్చి, మా నాన్నమ్మ గారి వయసు 90 సంవత్సరాలు, ఆవిడ ఏడుస్తూ నల్లలేని పరిస్థితిలో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించిన తర్వాత చాలామంది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మన కులంలోనే చాలామంది మరి ఆ రోజున మా తల్లికి సీట్ రాకుండా చేస్తే నాకు ఆ రోజు ఇంట్లో పడుకుని ఈ రాజకీయం ఇంతేనా, ఇంకా రాకూడదు బయటకని నాకు నిద్ర పట్టలేదు. 11 గంటల సమయంలో నేను బయటకు వచ్చినప్పుడు ఇంటి బయటికి సుమారు 2,000 మంది ఏడుస్తూ మా ఇంటి బయట కూర్చున్నారు. ఆ రోజు మా తల్లికి పదవి రాలేదంటే ఎంతమంది ఏడుస్తున్నారని చెప్పి ఓ ధైర్యం వచ్చింది నాకు. ఈ ప్రేమ చాలు అనిపించింది. తర్వాత రోజు ఒక్కసారిగా 10,000 మంది మా ఇండ్లు చుట్టుముట్టి మీకే చైర్మన్ కావాలని నినాదాలు చేశారు. ఆ రోజు ధైర్యం వచ్చింది. ఆ రోజు ధైర్యం వచ్చి మరి ఆ రోజు నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఓడిపోయి ఉంటే ఇంట్లో అందరూ కూడా ఇక యువత పెద్దలందరూ కూడా జిల్లా అంతటా చాలా చోట్ల ఓ బ్యానర్ కట్టారు. ఆ కొటేషన్ నేను బతుకున్నంతకాలం గుర్తుంటుంది. ఆ రోజు ఆ కొటేషన్ ఒకటే, పదవులు ఉన్నా లేకపోయినా మేమెంత మీ వెంటే అని మీ అందరూ కూడా మీరందరూ కూడా నాకు వెన్నుముకనించారు. పడిపోయే నన్ను ఆ రోజు నిలబెట్టారు. తర్వాత మళ్ళీ నన్ను అమాయకంగా నాకు ఏ సంబంధం లేకుండా నన్ను చాలా మందిని కేసుల్లో ఇరికించినప్పుడు ఏంటిది ఎవరో కూడా స్పందించట్లేదు. వినాలి, కేసులు ఇరికించినప్పుడు కనీసం పలకరింపుకు కూడా ఎవరింటికి వెళ్ళని వైను. ఏంటి దుర్మార్గం, మాకేమీ తెలియదు, అమాయకంగా ఇరుక్కున్నాం, కనీసం పలకరించడానికి ఎవరు రాలేదు, ఏంటి దారుణం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చారండి శెట్టిబల్లి యువత పెద్దలు. మిమ్మల్ని పడనివ్వం,
మేము చూసుకుంటామని చెప్పి మా వెన్నెముకగా నిలిచి ఆ రోజు నేను ఒక్కడనే బెయిల్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొచ్చినప్పుడు ముందు నాతో 10 మందే ఉన్నారు. ఆ 10 మంది 100 అయ్యారు, 100,000 అయ్యారు, 1,000 లక్షలు అయ్యారు. ఆ రోజే చెప్పాను, నేను ఓ సభలో చెప్పాను, మనం యాచించవద్దు శాసిద్దామని చెప్పాను. మన ఎవరిని యాచించలేదు ఆ రోజు కేసులు ఎత్తమని. ఆ రోజు మనం ఎవరిని కూడా యాచించలేదు, మనం కేసులు ఎత్తమని చెప్పి. ఈ మీటింగ్ వేసి మేము అమాయకంగా ఇరుక్కున్నాం, లక్షల మంది చేరాం, తీస్తారా తీరా కేసులు అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది, కేసులు ఎత్తింది. అలాగే కేసులు ఎత్తినంటే మళ్ళీ మన కులంలోనే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మళ్ళీ వెనకుండి ఓ నాయకుడి చేత మళ్ళీ కోర్టులో వేయించే కేసులు ఉండేలా చేశారు. మీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలిచాను. మొన్న ఒక టీవీలో సుభాష్ మీద కేసు ఎత్తేసారు, అల్లరి కేసు అని మీరు చూసే ఉంటారు. అది అబద్ధం. నేను అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేసుకుంటూ నా పేరు తీయించుకునేంత పిరికివాడిని మాత్రం నేను కాదు. నా మీద కేసు తీయలేదు, కేసు ఉంచుకున్నాను. అది అనుకోకుండా ఒక అసత్య ప్రచారం మాత్రమే. నేను ఎవరైతే అల్లరి కేసుల్లో ఉన్నారో వాళ్ళందరిది కూడా స్క్వాష్ పిటిషన్ వేసి అందరి కేసులు న్యాయ పోరాటం చేసి తీయిస్తాను తప్ప అడ్డదారిలో తీయించుకునేంత పిరికి వాళ్ళు మాత్రం మనం కాదు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ రోజున మీరు ముఖ్యంగా గమనించండి, యువత, మీరు మేలుకున్నారు. స్వార్థ రాజకీయ నాయకులు, స్వార్థ కుల పెద్దలు మరి కొంతమందిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, పసరగడ్డిలో పసరపాముల్లా చేరారు కొంతమంది. ఆ పసరపావుల్ని ఏరి పారేయాలి, అందులో సందేహం లేదు. మనందరం సంఘటితంగా ఉండాలి, అందులో సందేహం లేదు. అలాగే ఇక్కడ ఎంత దారుణం అంటే, గతంలో నేను నిజం చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కానీ గతంలో సైకిల్ తొక్కుని తిరిగే నాయకుడు కోట్లకు పడగెత్తి కారులో తిరుగుతున్నాడు ఈరోజు. వాళ్ళందరూ కూడా అలాగే పేకాట క్లబ్బులు నడుపుకునేవాడు ఈరోజు కులాన్ని అమ్మేసే స్థాయిలోకి వచ్చాడంటే మనం అందరం గొర్రెల్లా ఉంటున్నాం. ఒకటే గుర్తించుకోండి సోదరులారా, ఒక బియ్యం గింజని వేడి నీటిలో వేస్తే అన్నం అవుతుంది, అదే బియ్యం గింజని పసుపులో వేస్తే అక్షింతలు అవుతాయి, అదే బియ్యం గింజని పాలులో వేస్తే పరమాణం అవుతుంది. అదే బియ్యం గింజని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బొగ్గులు వేస్తా ఉన్నారు, చేతబడి చేస్తా ఉన్నారని గుర్తించండి మీ అందరూ కూడా. అలాగే కొంతమంది ఒక టీవీ ఛానల్లో మొన్న ఈ మధ్య లక్షల్లో అభిమానులు ఉన్నప్పుడు 100ల్లో విమర్శకులు ఉంటారు. ఖచ్చితంగా విమర్శలను తీసుకోవాలి, అవి మంచి విమర్శలను అయితే మనం మారాలి. అదే చెత్త విమర్శలు అయితే నా కళ్ళకి కనిపించవు, చెవులకి వినిపించవు, నేను పట్టించుకోను అన్నట్టు అందులో ఏ విధమైన సందేహం లేదు.